మా స్నేహితుల పేరు మా సై చిక్రీజా లోహికృష్ణ ఇవ్వండి. మేము గుర్తుపడుతుంది వచ్చాము. ప్లాస్టిక్ కారణంగా ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. బకెట్లు, డబ్బాలు, బ్యాగులు ఇలా ఇంట్లో ఏమో చూసినా ప్లాస్టిక్ మనకి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. అనగా ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచులు వాడకమే ప్రమాదకరం. స్వచ్ఛంగా ఉండే సంచులు ఎక్కువ వాడి ఎక్కడ పడితే అక్కడ పారవేయడం, వీటిని రీసైక్లింగ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని పర్యావరణ హితులు భయపడుతున్నారు. ప్లాస్టిక్ భూమిలో అంతరించిపోవడానికి కొన్ని వేల మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఈ ప్లాస్టిక్లో నుండి వెలువడే రసాయనాలు మన శరీరంలో విషంలా చేరి ఎన్నో రోగాలు, ముఖ్యంగా క్యాన్సర్, చర్మ రోగాల వాటి బారిన పడే అవకాశం ఉంది. నెక్స్ట్ మై ఫ్రెండ్. ఈ రసాయన రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసి కార్నియం, టీసియం వంటివి ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోవు, పైగా భూమి యొక్క సారాన్ని కూడా దెబ్బతీస్తాయి. నెక్స్ట్ మై ఫ్రెండ్. అంతేకాకుండా ఎన్నో జంతువులు ప్లాస్టిక్ వల్ల ఆటలతో ఆహారం తీసుకున్న వల్ల ఈ ప్లాస్టిక్ రసాయనాలు జంతువుల శరీరంలో చేరి వాటికి అనారోగ్యం కలిగిస్తున్నాం. కాబట్టి ప్లాస్టిక్ బ్యాగులు జంతువుల శరీరంలో చేరి కాబట్టి కొన్ని వేల రకాల రసాయనాలు మరణం కారణం అవుతాయి. మన ఫ్రెండ్ కంటిన్యూ. కాబట్టి మన పర్యావరణాన్ని రక్షించడానికి మనం తప్పనిసరిగా కొంత ప్లాస్టిక్ వాడకాన్ని కొన్ని పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. అనగా సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి. అనగా వాటర్ బాటిల్స్, జ్యూస్ స్ట్రాస్, థ్రోయింగ్ గ్లాసెస్ ఇలాంటివి. షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా పేపర్ బ్యాగ్ లేదా గుడ్డ సంచులను వాడాలి. అనగా సూపర్ మార్కెట్స్లో కవర్స్లో ఉన్న వస్తువులను తీసి పేపర్ బ్యాగ్లోకి వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ మేడం.